హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సినిమా రిలీజ్ అవ్వడానికి 15 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ప్రీ సేల్స్ బిజినెస్ కానీ ప్రీ రికార్డ్స్ కానీ గతంలో ఏ సినిమాలు అయితే క్రియేట్ చేసిందో వాటన్నిటిని కూడా బద్దలు కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు మన గ్లోబల్ స్టార్, మాస్ హీరో ఆఫ్ దిస్ జనరేషన్. అటువంటి హీరో మిస్టర్ బాక్స్ ఆఫీస్గా పరిగణించబడేటువంటి రామ్ చరణ్ గారు తమిళనాడులో రికార్డ్ క్రియేట్ చేశారు. గతంలో మన తెలుగు డబ్ సినిమాలు తాలూకు బిజినెస్ అన్నిటిని కూడా బద్దలు కొట్టేసింది గేమ్ చేంజర్. తమిళనాడులో రికార్డ్ బిజినెస్ జరుపుకుంది. అంటే గతంలో శంకర్ గారి సినిమా ఇండియన్ 2 డిజాస్టర్ అయినప్పటికీ శంకర్ గారు రామ్ చరణ్తో సినిమా చేస్తున్నారు కాబట్టి అక్కడ క్రేజ్ ఒక రేంజ్లో ఉందని చెప్పేసి అనుకోవాలి. మన తెలుగు డబ్బింగ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా తమిళనాడులో 32 కోట్ల వరకు బిజినెస్ క్రియేట్ చేసి రికార్డు ప్రీవియస్ సినిమా తాలూకు రికార్డులను బద్దలు కొట్టింది అని చెప్పేసి అనుకోవాలి. రీసెంట్గా రిలీజ్ అయిన తెలుగు డబ్బింగ్ సినిమాల తాలూకు రికార్డుని గేమ్ చేంజర్ బద్దలు కొట్టేసింది తమిళనాడులో. సో 32 కోట్లు అనేది అవ్వలేలా టాక్ పడింది అంటే ఒక్క తమిళనాడులోనే 60 crores వరకు రాబట్టగలిగేంత స్టామినా గల డైరెక్టర్, స్టామినా గల హీరో. ఎందుకంటే అప్పట్లో మగధీరా కూడా నెక్స్ట్ లెవెల్లో ఆడింది, దాని తర్వాత రచ్చ ఒక రేంజ్లో ఆడింది, దాని తర్వాత గోవింద్ అంతర్వాడేలో కూడా మంచిగా ఆడింది. సో రామ్ చరణ్ గారికి అటు ఆర్ఆర్ఆర్ సినిమా కావచ్చు, రంగస్థలం కూడా రిలీజ్ అయింది, అక్కడ కూడా మంచి టాక్ని మంచి కలెక్షన్ సంపాదించింది. రామ్ చరణ్ గారికి తమిళనాడులో మంచి మార్కెట్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది. అటువంటి రామ్ చరణ్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సో ఆ సినిమా అక్కడ 32 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఒక్కసారి పన్నక్కి పాజిటివ్ టాక్ వచ్చింది అని అంటే తమిళనాడులో ఓచకోత బాక్స్ ఆఫీస్ అంటే జస్ట్ 32 కోట్ల బిజినెస్ అనేది 1 వీక్కే లేపేస్తాడు టాక్ పడింది అని అంటే. దానికి తోడు శంకర్ గారు లోలో ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ గారు ఇప్పుడు శంకర్ గారు తీయబోయేటువంటి గేమ్ చేంజర్తో ఒక్కసారి జస్ట్ అట్లా పాజిటివ్ టాక్ పడింది అని అంటే తమిళనాడులో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నంబర్స్ని నమోదు చేస్తారు రామ్ చరణ్ గారు ఈ సినిమాతో. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటికే దోప్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో రీచ్ అయింది, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రామ్ చరణ్ వేసినటువంటి డ్యాన్స్కి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు 27వ తారీఖున ట్రైలర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టీజర్లో రామ్ చరణ్ గారు ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అనేటువంటి డైలాగ్తోనే రచ్చ చేసేసారు. జస్ట్ ఒక్క డైలాగ్తోనే హైప్ వచ్చేసింది. ఎక్కువ డైలాగ్స్ ఏమి ఉండవు, అలా విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వెళ్ళిపోతూ ఉంటుంది. సో శంకర్ గారి మార్క్తో రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అంతా చూపించడం జరిగింది. ఇప్పుడు ట్రైలర్లో ఏముంటుందా అని చెప్పేసి ఇండియా వైడ్గా అందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ట్రైలర్తో తమిళనాడులో జరిగినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఒక వీకెండ్లోనే లేపేసేటువంటి స్టామినాగా ఆ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. సో ట్రైలర్ వచ్చిన తర్వాత తమిళనాడులో కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయి ఏంటి అనేది చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి చూద్దాం ట్రైలర్ వచ్చిన తర్వాత తమిళనాడులో రెస్పాన్స్ ఎలా ఉంటుందో.